చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే. ఈరోజైతే మనం విజయవాడ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఆర్టీసీ కారుణ్య నియామకాలపైన అయితే చాలా మంది అయితే ఇక్కడ బాధితులు అయితే వచ్చి ఉన్నారు. అయితే ఈ రోజైతే ఆయన రావడం కుదరట్లేదు, వేరే చోట ఉన్నాను అని చెప్పేసి అయితే అనడం అయితే జరిగింది. అయితే వీరు మొత్తం ఇక్కడైతే లభోదిబోమంటూ ఇక్కడే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. దాదాపు ఒక్కొక్కళ్ళు 10, 15, 5 ఇట్లాగ ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఈ జాబ్స్ కోసం అయితే వీళ్ళు పోరాడటం జరుగుతుంది అని వారి మాటల్లోనే విన్నాము. ఒకసారి అసలు ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నా పేరు విశ్వనాథ్ అండి. సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? అది మా నాన్నగారు 2014 డ్రైవర్గా చేస్తూ చనిపోయారండి ఆర్టీసీలో. ఉద్యోగం మాకు కార్యనిర్మా కింద ఉద్యోగం ఇవ్వని అడుగు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్మన్ గారిని కలుద్దామని రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చామండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీకు మీ నాన్నగారు చనిపోయి అండ్ వీళ్ళు ఇలా తిప్పబట్టి? మా నాన్నగారు 2014లో చనిపోయారండి. 2014 నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి రెగ్యులర్గా. మాది ఇక్కడ జగ్గేపేట అండి, ఎన్టీఆర్ జిల్లా. మేము రెగ్యులర్గా వస్తుంటాం, పోతుంటాం, తిరుగుతుంటాం. ఎప్పుడు అడిగినా వస్తుంది, చేసి పెడతాం మేము అని చెప్పారు. గత ప్రభుత్వం 2019లో పిలిచారండి. అప్పుడు పిలిచినప్పుడు మాకు వయసు సరిపోలేదు. 2018 మీకు అప్పుడు 18 ఏళ్ళు వచ్చాయి, అప్పుడే వచ్చాయి. 2018 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు మీకు వయసు సరిపోలేదు అని చెప్పి మమ్మల్ని అప్పుడు ఆపేశారు. అంటే ఆపారా లేకపోతే పూర్తిగా తీసేశారా మీకు జాబ్ రాదు అని? జాబ్ రాదు అని తీసేలేదండి. ఎప్పుడూ జాబ్ రాలేదని, జాబ్ రాదు మీకు అని ఎప్పుడు చెప్పలేదు. జాబ్ వస్తుంది, వెయిట్ చేయండి, ఇప్పుడు కావాలి తర్వాత గవర్నమెంట్ అని కొన్ని రోజులు, ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత అని చెప్పి తిప్పారు. బాగా తిరిగాం. 2018లో మట్టికి వయసు 19లో వయసు సరిపోలేదు మీకు, కండక్టర్ పోస్టులకి, శ్రామిక పోస్టుకి మట్టికి సరిపోద్దని చెప్పారు. తర్వాత 2022లో జగన్ గారి ప్రభుత్వం వచ్చి అప్పుడు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాయి. వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని అప్పుడు జీవో ప్రకారం ఏంటంటే 2015 లోపు తర్వాత వాళ్ళకి మటుకే ఇవ్వండి ఉద్యోగాలు, ముందున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వమాకండి అని జీవో వచ్చిందని చెప్పారు ఆర్టీసీ వాళ్ళు. తర్వాత ఇంకా మేము చాలాసార్లు తిరిగాం, కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళాం, స్పందనాలకు వెళ్ళాం. చాలామంది రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు, ఇస్తాం, మళ్ళీ జీవో వస్తుంది, మీకు కూడా ఏదో జీవో వస్తుంది, ఎప్పటికైనా ఇస్తాం అని చెప్పి ఆపారు. అందుకని ఇట్లా మేము తిరుగుతున్నామండి. మొన్న రీసెంట్గా లాస్ట్ ఒక 4-5 మంత్స్ క్రితం నారా లోకేష్ గారిని కూడా కలిసాం మేము. కలిస్తే సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, చేసి పెడతా ఉన్నారు. సార్ చెప్పినట్టే మాకు కొనకళ్ళ నారాయణ గారు సార్ని కలిసాం, చైర్మన్ గారిని కలిసాం. సార్ చెప్పినట్టు మొన్న జనవరిలో మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి జీవో వచ్చింది 2015 ముందు. కానీ జనవరిలో వచ్చింది, ఇప్పటి వరకు దానికి ఎటువంటి ప్రొసీజర్స్ కానీ ఏమీ జరగలేదు. దీనికి అంటే ఈ డిలే అవ్వడానికి రీజన్స్ ఏం చెప్తున్నారు? ఒకటి, అప్పుడేమో మా మదర్ గారికి అప్లై చేసామండి. ఫస్ట్ మా అమ్మగారికి అప్లై చేస్తే మా అమ్మగారికి ఏమో వయసు ఎక్కువైపోయింది. ఓసీ కేటగిరీ, మేము ఓసీ అండి. ఓసీ కేటగిరీలో వయసు ఎక్కువైంది. ఆ వయసు ఎక్కువైంది కాబట్టి మీ బాబుకి అప్లై చేసుకోమని ఆర్టీసీ వాళ్ళే చెప్పారు. అప్పుడు కార్పొరేషన్లో ఉంది, గవర్నమెంట్లో కలలేదు. కలుపుకుంటే సరే అని చెప్పి యూనియన్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని మేము మార్చాము. నా పేరు మీద మార్చాక తర్వాత 2019లో ఇంకా సేమ్ ప్రాసెస్ జరిగింది, ఆపేశారు. తర్వాత ఇంకా మేమే తిరుగుతున్నాం. ఇంకా రీజన్స్ ఏం చెప్పండి, ఎప్పుడు అలాంటి రీజన్ లేదు. 2019లో మట్టికి మీకు వయసు సరిపోలేదని ఆపేశారు. తర్వాత ఇంకా అసలు మమ్మల్ని పిలవలేదు వాళ్ళు. మేము తిరుగుతున్నాం, పిలుస్తామని చెప్తున్నారు. తిరుగుతూనే ఉన్నాం. ఇదే. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళు దేనికి వచ్చారు, వాళ్ళని ఏ రీజన్ తోటి పక్కన పెట్టేశారు అన్నది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి, నా పేరు వీర సామ్రాజ్యం అండి. మా వారు విద్యాధరపురంలో డ్రైవర్గా ఆర్టీసీలో పనిచేస్తూ 2015లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారండి. చనిపోయినప్పుడు మా బీసీ కేటగిరీలో 40 దాటితేనే అప్పుడు ఏమని అన్నారండి. అయితే నాకు పిల్లలిద్దరు చిన్నవాళ్ళు, అప్పుడు బాబు పాప చిన్నవాళ్ళు. పిల్లలకి వయసు వచ్చిన తర్వాత పెట్టుకోమన్నారండి. పెడితే పాపకి 18 నిండిన తర్వాత అప్లికేషన్ పెట్టామండి. 18వ సంవత్సరంలో పెట్టాము. అంటే మీకు రిజెక్ట్ చేసినప్పుడు మీ పాప వయసు ఎంత? నాకు రిజెక్ట్ చేసినప్పుడు పాపకి 16 ఏళ్ళనండి. ఒక 2 ఏళ్ళు ఆగి మళ్ళీ అప్లై చేసుకున్నారు. 18 నిండిన తర్వాత అప్లై చేసామండి. అప్లై చేసిన తర్వాత 19వ సంవత్సరంలో ఇంటర్వ్యూకి పిలిచారు పాపని. అయితే అప్పటికి మేము ఏంటంటే మా వారు లేరు కదా, నేను ఒంటరి ఆడదాన్ని అని మంచి సంబంధం వస్తే పాపకు మ్యారేజ్ చేస్తానండి. మ్యారేజ్ చేస్తే జాబ్ ఇవ్వనన్నారు ఆడపిల్లకి. అదేంటి పెళ్లి చేసుకుంటే జాబ్ ఇవ్వను అన్న ఇది కూడా ఉందా? ఆడపిల్లకి పెళ్ళి అయితే జాబ్ ఇవ్వరంటండి. వాళ్ళు నాకు తెలియదు, పాపకు మ్యారేజ్ చేసేసాను.
అయితే బాబు ఉన్నాడండి. బాబుకి ఇంకా వయసు సరిపోలేదు. బాబుకి మరి ఇంటర్వ్యూ టైంలో వచ్చాం, లెటర్ వచ్చింది కదా అని మేడంని అడిగాం, పీఓ మేడంని. మరి పాపకు మ్యారేజ్ చేసామండి, ఏంటి పరిస్థితి అంటే, ఒక లెటర్ రాసి ఇవ్వండి అమ్మా, బాబుకి వయసు వచ్చినప్పుడు జాబ్ ఇమ్మని చెప్పి అని అంటే, అట్లాగా లెటర్ రాసి ఇక్కడ ఆర్ఎం ఆఫీస్లో ఇచ్చామండి విజయవాడలో. తర్వాత విద్యాధరపురం డిపోలో కూడా ఇచ్చాం. అప్పుడు అంటే మీ బాబుకి అప్లై చేయండి అని చెప్పినప్పుడు మీ బాబు వయసు ఎంత అండ్ ఇప్పుడు మీ బాబు వయసు ఎంత? బాబుకి అప్పుడు 16 ఏళ్ళు ఉంటాయండి, ఇప్పుడు 22 సంవత్సరాలండి. బాబుకి 18 నిండిన తర్వాత అప్లై చేసుకోమంటే మేము 21లో బాబుకి అప్లై చేసామండి. అప్లై చేసిన తర్వాత మేము ఇట్లాగే రాజకీయ నాయకుల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంటే అప్పుడు 21లో అప్లై చేసినప్పుడు వయసు సరిపోలే, వయసు చనిపోయినప్పుడు సరిపడా వయసు లేదు కాబట్టి ఇవ్వమన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, అంటే బాబుకి సరిపడా వయసు వచ్చినప్పుడు అప్లై చేసుకోండి అని వాళ్ళే చెప్పారు కదా మీకు. మరి మీరు ఆ మాట అడగలేదా? అడిగామండి. అడిగితే ఆ లెటర్లన్నీ ఏం పని చేయవమ్మా, ఎవరిస్తానన్నారు చెప్పి మీకు, ఆ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళని అడగండి ఇస్తారు, అలా ఏమి ఎవరంటున్నారండి. ఒక్కోసారి ఒక రూల్గా ఉంది. అయితే మేము గత గవర్నమెంట్లో తిరిగామండి. తిరిగినప్పుడు ఏం చేశారంటే 22వ సంవత్సరంలో అందరికీ జాబ్ ఇస్తామని చెప్పి మా అందరి ఫైల్స్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాయండి. వెళ్ళిన తర్వాత డిగ్రీ ఉన్న వాళ్ళకి మటుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డిగ్రీ లేని వాళ్ళందరూ ఆర్టీసీకి పంపించారు. ఈలోపు ఏమో కొత్త రూల్ ఒకటి పెట్టారండి. 2016 వరకు ఆపేసి 16 సంవత్సరం నుంచి 19 వరకు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారండి. ఆ సందర్భంలో ఆ సంవత్సరం మెన్షన్ చేసినప్పుడు మేము ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత ఈలోపు గవర్నమెంట్ కూడా మారిందండి. మేము తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, చైర్మన్ గారిని, కొనకళ్ళ నారాయణరావు గారికి ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి మేము కలిసాము. సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మా అందరికీ మాట ఇచ్చారండి. మాకు చిన్న చిన్న కారణాల వల్ల మేము ఆగిపోయాం సార్, కానీ మేము జెన్యూన్ పర్సనల్ అండి, మాకైతే అర్హత ఉంది, కాకపోతే వయసు సరిపోలేదని, వయసు పెద్దదైందని, లేటుగా అప్లై చేశారని, అలా వివిధ కారణాల చేత మాకు అన్యాయం జరిగిందండి. అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం, కాకపోతే మాకు జాబ్ ఇప్పించండి అని ఆయనకు మేము విన్నవించుకున్నామండి. సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మా బోర్డు మీటింగ్లో పెట్టి మొన్న ఫిబ్రవరిలో మాకు జీవో తేవడం జరిగిందండి. అందరికీ పెండింగ్ ఫైల్స్ అన్నీ 2016కు ముందు ఇచ్చేసేయాలి జాబ్ అనేది జీవో వచ్చిందండి. జీవో వచ్చి కూడా 3 నెలలు అయింది కాబట్టి మాకు ఇంకా జాబ్ రాలేదు, ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారిని కలవడానికి వచ్చామండి. సార్ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళారంట. మళ్ళీ మేము సార్ని కలుస్తాం, జాబ్ ఇచ్చే వరకు కూడా మేము న్యాయంగా ఇట్లాగే మేము పోరాడుతూ ఉంటాం. మేము అందరం న్యాయంగా ఉన్నాం, అన్యాయమేం అడగట్లేదండి. మా కుటుంబాలు గడవట్ల. ఆర్టీసీకి వచ్చి మాకు పెన్షన్ కూడా లేదండి. పిఎఫ్ పెన్షన్ నాకు 2000 వస్తుంది. ఆ 2000లో ఈ రోజుల్లో గడిచే రోజులు కాదు కదండి. కాబట్టి దయచేసి మా పిల్లలందరికీ, పెండింగ్లో ఉన్న అప్లికేషన్లందరికీ అధికారులందరూ మా ఎంత దయ ఉంచి త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఓకే అమ్మా. అమ్మ మీ పేరు? నాగ తులసి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? గుడివాడ నూజివీడ్ డిపో అండి. మీరు కూడా ఇదే సమస్యతో వచ్చారా? మీ భర్త? మా భర్తే చనిపోయింది. అంటే ఏ ఇయర్ నుంచి పోరాడుతున్నారు మీరు? 2012 చనిపోయారండి. 2015లో జాబ్ ఇస్తామన్నారు. అంటే అప్పుడు అప్లికేషన్ ఇవ్వకుండా 2015లో అప్లికేషన్ ఇచ్చి జాబ్కి పెట్టుకోమన్నారు. పెట్టుకున్న తర్వాత అన్నీ పాలసీ అయిపోయిన తర్వాత జాబ్ ఇస్తామనే చెప్పారు. తర్వాత 2019లో మళ్ళీ పిలిచారు. పిలిచిన తర్వాత 2 బీసీ క్యాండిడేట్లకి వయసు ఎక్కువైంది, 40 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మీకు ఇవ్వమంటే మా బాబు పెట్టుకున్నప్పుడే 18వ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడని మా బాబు పెట్టుకుంటానని పెట్టుకున్నాను. అంటే అమ్మ ఇప్పుడు మీ బాబుకు పెట్టుకున్న తర్వాత ఏ రీజన్స్ తోటి మీ బాబుని డిలే చేయడం జరిగింది? డిలే చేయలేదండి, ఇస్తాము అని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి కూడా పంపించారు. అంటే ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని డిలే చేయరు, వెంటనే అమలు చేస్తారు. కానీ మీకు ఇంత లేట్ చేయడానికి కారణం ఏం చెప్తున్నారు? 16 వాళ్ళకే ఇమ్మని వచ్చింది. 2022లో అలా పెట్టారు. మా అన్నీ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆగి ఉన్నది, ఇవ్వట్లేదు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలాగ జాబ్ ఇస్తామని పిలిచారు అని వెళ్తున్నాం అంటే, ఇంకా ఇవ్వలేదా, ఇన్ని రోజులు అయిపోయినా, ఇన్ని సంవత్సరాలు అయిపోయిందని ఇదిగా మాట్లాడుతున్నారు. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ప్రతి మనిషి మనకు తెలుస్తూ ఉంటుంది కదా, నైబర్స్, మనం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అందరూ, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ తెలుసు కదా.
ఆ ప్రభుత్వంలో లేదా ఈ ప్రభుత్వంలో అయినా ఇస్తానన్నారా, ఇంకా వెళ్తానే ఉన్నావు కానీ అడుగుతున్నారు. వెంకటకృష్ణ రాజా అండి. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ ఏ కారణం చేత వచ్చారు? మాది మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల బస్ స్టాండ్లో అదే డిపోలో మా నాన్నగారు డ్రైవర్గా పనిచేస్తూ 2013లో చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన నాటికి మాకు 13 సంవత్సరాలు. మేము అప్పుడు చిన్నపిల్లం అని ఆర్టీసీ మాచర్ల డిపో వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు వయసు లేదు కదా, మీకు వయసు వచ్చినప్పుడు మీకు ఉద్యోగం ఇస్తాము, అప్పుడు దాకా వెయిట్ చేయండి అని చెప్పారు. 2019లో పిలిచారు. కండక్టర్ ఉద్యోగం కింద పిలిస్తే మీకు వయసు లేదు కదండి అని వాళ్ళు చెప్పి, మీకు వయసు వచ్చినాక ఇస్తామని అప్పుడు కూడా చెప్పారు. మళ్ళీ ఇవ్వను అని చెప్పలేదు. అప్పుడు కూడా 2022లో జీవో వచ్చింది. 2022లో జీవో వస్తుందంటే ఫస్ట్ కలెక్టర్ పోల్ కింద ఉద్యోగం ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చారు. కలెక్టర్ పోల్ ఏంటంటే 2020 ముందు అంటే బిఫోర్ అన్ని ఇయర్స్లో కలిపి అందరికీ ఇచ్చారు. అది నెక్స్ట్ ఫేజ్ ఆర్టీసీలో 16 నుంచి 19 వరకు అని వాళ్ళ వరకే మెన్షన్ చేశారు. అదే 16 ముందు వాళ్ళకి అనేది ఇవ్వను అని చెప్పారు. మళ్ళీ అలా చెప్పేసరికి మళ్ళీ ఆర్టీసీ అధికారులను కలిస్తే మేము ఎండీ గారి ఆఫీస్కి వెళ్తుంటే మమ్మల్ని అసలుకి లోపలికి కూడా రానివ్వలేదు. ధర్నాలు చేసినాం, ఏం చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మళ్ళీ 2022లో పిలిచారు. మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ పిలిచి మన చైర్మన్ సార్ని కలిసాము. చైర్మన్ సార్ని కలిస్తే, మీ సమస్య మాకు తెలిసిందమ్మా, మేము అధికారులకు చెప్తున్నాము, మన నారా లోకేష్ గారికి కూడా చెప్పాము, సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, ఖచ్చితంగా చేసి పెడదాము సార్ కూడా చెప్పారు అని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు ఆపడానికి కేవలం వయసు లేదు అన్న ఒక రీజన్ తోటే మిమ్మల్ని ఆపారు. అండ్ ఇప్పుడు మీరు సార్ని కలవడానికి వచ్చారు కదా, అంటే సార్ పిలిచారా లేకపోతే మీరే మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి వచ్చారా? సార్ని కలవటానికి వచ్చాము మేము. అప్పుడు నాది కూడా లేట్ అప్లికేషన్ అని చెప్పారు. చిన్నపిల్లలు అని అప్పుడు అప్లికేషన్ తీసుకోలేదు మేము పెట్టినా కానీ. మీకు వయసు వచ్చినప్పుడు పెట్టండి అమ్మా, మీ అప్లికేషన్ మేము తీసుకుంటామని చెప్పారు. 2019లో అప్లికేషన్ పెట్టాము. పెడితే 5 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము, 5 సంవత్సరాలు దాటిన వాళ్ళని తీసుకోము అని ఇప్పుడు మళ్ళీ కొత్త కారణం చెప్పి మళ్ళీ దానివల్ల ఆపుతున్నారు మమ్మల్ని. అంటే సార్ ఇప్పుడు మీకు అప్పుడే సరిగ్గా చెప్పుంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు మేము ఇలా పోరాడే వాళ్ళం కాదు కదా అని మీరు క్వశ్చన్ రేస్ చేయలేదా? అన్నిసార్లు అడిగినా కానీ మీకు వస్తుందమ్మా, మీకు అర్హత ఉందమ్మా, మీకు వస్తుందని అని ఆశ చూపుతా ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తామని మాట ఇచ్చారు. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ లేనిపోయిన కొత్త టెన్షన్లు పెట్టారు. ఏమని, ఏజ్ రిలాక్సేషన్ అని, లేట్ అప్లికేషన్ అని కొన్ని కారణాలు చెప్పేయడం వల్ల వాటి వల్ల 5 సంవత్సరాలు అంటే మేము చిన్నపిల్లం కాబట్టి వాళ్ళు పెడితే తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళే లేట్ అప్లికేషన్ అని మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మేమేం చేయగలుగుతామండి? అప్పుడు మా అమ్మగారికి ఏదో చెప్తే అప్పుడే ఏదో చేసేవాళ్ళం. ఇస్తామని మాట చెప్పి ఇప్పుడు మీరు లేట్ అప్లికేషన్ అని పెడతాను అంటే దానికి మేమేం చేయగలం? సార్ ఇప్పుడు మొత్తం మీద మీరు ఈ ప్రభుత్వానికి మీరు ఏం విన్నవించుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వానికంటే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా రెస్పాండ్ అయ్యారు. మన చైర్మన్ గారు కొనకళ్ళ నారాయణ గారు చాలా సున్నితంగా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మనకి చేసి పెడదామమ్మా, ఖచ్చితంగా వస్తుందమ్మా అని చైర్మన్ గారు మంచిగా రెస్పాండ్ అయ్యారు. దీనికి కారణం మన లోకేష్ గారు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి ఇంత దూరం సాగింది. కాబట్టి ఇంకా కొన్ని కారణాల చేత అవి కూడా మొత్తం రిలాక్సేషన్ ఇచ్చి అందరికీ ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మన ముందు రవికిరణ్ గారు ఉన్నారు. ఈయనైతే గత 15 ఏళ్ళుగా దీనికోసం పోరాడుతూనే ఉన్నారు. అసలు ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అని. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను 2010 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో తిరుగుతూనే ఉన్నాను. ఎలా తెలుసు అంటే వీళ్ళందరూ నాకు ఎలా తెలుసు అంటే 2010లో 15 నుంచి ఏ ఎంప్లాయీ ఉన్నా సరే నేనంటే తెలుసు. 10-15 ఏళ్ళుగా ఒక్కొక్క ఆర్ఎం ఆఫీస్ ముందర నేను నుంచోనే ఉన్నాను. గుంటూరు ఆర్ఎం ఆఫీస్ అయితే ఇంకా బాగా తెలుసు. ఆర్ఎం ఆఫీస్ ముందర నేను నడి రోడ్డు మీద నుంచున్న రోజులు కూడా ఉన్నాయి. 2010లో మా నాన్నగారు మేలో చనిపోగానే ఆర్ఎం ఆఫీస్ నుంచి ఒక 4 వ్యక్తులు వచ్చి మా నాన్నగారి ఏదైతే డెడ్ బాడీ ముందర చెప్పిన మాటలు మీకు చెప్తాను. మీ అబ్బాయికి మీకు కానీ ఏ లోటు లేకుండా ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మీకు మంచి చేస్తుందమ్మా, మీకు ఇబ్బంది లేదమ్మా. ఎంబీకే రావు గారు ఎవరైతే మా నాన్నగారు ఉన్నారో మా ఎంప్లాయీ ముందు మా ఫ్యామిలీ ముందులో మీకు చెప్తున్నాను నేను. ఆయన ఎలా అయితే మా ఫ్యామిలీయో మీరు కూడా మా ఫ్యామిలీయేనమ్మా. మీకు ఇప్పుడు జరిగే 3 నెలల్లో మీకు ఎట్లా అయినా సరే నీకు కానీ మీ అబ్బాయికి కానీ ఉద్యోగం ఇప్పిస్తానమ్మా అని ఆ రోజు ఆర్ఎం ఆఫీసులో తాలూకా వచ్చిన ఆర్ఎం వచ్చి చెప్పిన మాటలు ఇవన్నీ. అవి చెప్పిన తర్వాత ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది, ఉద్యోగం వస్తుంది అని అనిపిస్తుంది. 15 ఏళ్ళుగా ఏ ఉద్యోగం చేయకుండా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అది నేనే అని అనుకోవాలి. లాస్ట్ టైం ఏది ఉద్యోగం రావట్లేదు, మన టీడీపీ గవర్నమెంట్ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పేరుని నాని గారిని కలవటం జరిగింది. కలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే చూద్దాం చేద్దాం
ఏదైనా సరే మాకు పైనుంచి రావాలి. జగన్ గవర్నమెంట్లో జగన్ గారు మాత్రమే డెసిషన్ తీసుకుంటారు. వేరే డెసిషన్ మేకర్ ఎవరు ఉండరు. చైర్మన్ గారికి కానీ ఎవరికి ఏ హక్కులు ఉండవు. మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ రాలేదు, మేము మంత్రిగా మేమేం చేయలేకపోతున్నాము అని చెప్పిన ఆయన మాటలే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఆ రోజు ఏ సహాయం చేయలేదు. కానీ ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు రాగానే వెంటనే లోకేష్ గారిని కలిసాము. ఆ రోజు మంత్రి గారిని కలవాలంటే నాకు 6 నెలలు పట్టింది. ఈరోజు మన లోకేష్ గారిని కలవటానికి కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వటానికి కానీ ఏదైనా సరే వసూలుబాటు చాలా ఈజీగా ఉంది. అంటే ఏదైనా సరే ఒక పేపరు ఇవ్వటం అంటే వాళ్ళ బాధలు వ్యక్తపరచుకోవటం అనేది నాకైతే లోపల ఇంటర్నల్గా ఫీలింగ్ అనమాట. ఆ పేపర్ కూడా తీసుకోవడానికి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎవరూ లేరు. కానీ ఈ సంవత్సరంలో చైర్మన్ గారు వెంటనే కలిశారు. మేము ఏదైతే బాధ్యతలో ఉన్నామో వాళ్ళందరం వెళ్ళి చైర్మన్ గారు కలిసాము. చైర్మన్ గారు కలవంగానే అమ్మ మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఒక జీవో ఆన్ ది స్పాట్ ఇప్పుడు ఒక వెంటనే కలిసిన నెలలోనే 2025 జనవరిలో మాకు జీవో ఒకటి ఇష్యూ చేశారు. కానీ కొన్ని సవరణలు తీయాలి అని చెప్పి మా అందరినీ ఏదైతే 470 మంది ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ బాగా సఫికేషన్ అవుతున్నాం. ఇంట్లో కనీసం తినడానికి లేక ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అది ఒక్కటి అర్థం చేసుకొని 1999 నుంచి చాలామంది మెడికల్ డిఫెక్ట్ వల్ల కొంతమంది ఆగున్నారు. నామ్స్ అనేది ఎవరైనా రాయొచ్చు, మార్చచ్చు. కానీ గవర్నమెంట్లో ఎవరైతే ఇనిషియేషన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే మా ఫ్యామిలీ మొత్తానికి దేవుడిలాగా మేము పూజిస్తామని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా సరే ఈ రోజైనా సరే ఆ నామ్స్ అనేది కొంచెం చేంజ్ చేయండి. రోజువారీగా ఏదైతే ఉందో అప్పుడు కూలీకి 500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అంటున్నారు. అలానే నామ్స్ కూడా కొంచెం మార్చి మమ్మల్ని కొంచెం కన్సిడర్ చేయమని చెప్పి ఈ రోజు మేము కోరుకుంటున్నాము. అందుకని మేము అందరం ఒక దాదాపుగా చాలామంది వచ్చాము. కానీ ఇక్కడ రిప్రజెంటేట్ చేయడం కుదరట్లేదు. అందుకనే వచ్చి మేము మీ యొక్క మొరపెట్టుకుంటున్నాము. సార్ ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 15 సంవత్సరాలు ప్రతి ఆఫీస్ చుట్టూ. అది కాదు సార్, ఈ 15 సంవత్సరాలు మీరు కుటుంబ పోషణ కోసం మీరు ఏం చేశారండి? ఏం పని చేయలేదు, అలాగే ఉన్నానంటున్నారు కదా, అసలు ఏం చేశారు మీరు ఈ 15 సంవత్సరాలు? 15 సంవత్సరాల్లో నేను బ్యాంక్ ఎంప్లాయీగా చేశాను. కానీ పిఎఫ్ పడుతుంటే ఆయనే వచ్చి ఎవరైతే ఆఫీసర్ వచ్చి నీకు పిఎఫ్ పడితే కనుక జాబ్ రాదు, మీరు అర్జెంటుగా జాబ్ మానేయండి, ఇమీడియట్గా జాబ్ మార్పిచ్చారు. ఆ రోజు ఎమర్జెన్సీ లీవింగ్ అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి జగన్ గవర్నమెంట్లో ఎమర్జెన్సీ రిలీవింగ్ అని చెప్పి నాకు బ్యాంకులో నుంచి తీపిచ్చేశారు. ఇది ఏ ఇయర్ జరిగింది సార్? 2019 డిసెంబర్లో జరిగింది ఇది. వాళ్ళు చెప్పిన ఎన్ని రోజులకి మీరు మానేశారు జాబ్ని? వాళ్ళు చెప్పిన వారానికే నేను జాబ్ మానేశాను. అంటే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన వారానికే మీరు జాబ్ మానేశారు కదా, మరి అప్పటి నుంచి మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు పర్ఫెక్ట్గా ఒక మాట మీకు ఏం చెప్పట్లేదా? ఏమంటున్నారు అసలు? పర్ఫెక్ట్గా ఒక మాట ఏంటంటే నా దగ్గర ఏమీ పవర్స్ లేవు. ప్రజెంట్ పైనుంచి ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారికి మాత్రమే చేయగలరు, లేదా లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ. ఈ 6 నెలల్లో మాకు చెప్పిన మాటలు ఏంటంటే ఇవే. అంతకుముందు 5 సంవత్సరాలు మాకేం చెప్పలేదండి. ఎవరు ఏం చెప్పలేదు. మాకు పైనుంచి జీవో రాలేదు, మీరు ఆగిపోండి, మీరు రావద్దు, మాకు ఏదన్నా వస్తే కనుక మీకే చెప్తాము. సార్ ఇప్పుడు మీకు వీళ్ళు జాబ్ డిలే చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారు? జాబ్ డిలే చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు రీజన్స్ ఏం చెప్తున్నారంటే మెడికల్ అన్ఫిట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారంటే మెడికల్ అన్ఫిట్ ఏంటంటే ఒకళ్ళు లావుగా ఉండొచ్చు, ఒకళ్ళు పొట్టిగా ఉండాలి, ఒకళ్ళకి ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి ఉండి కాలు బాగోకపోవచ్చు, ఒకళ్ళేమో కళ్ళు బాగోకపోవచ్చు. అది ప్లస్ 10th క్లాస్ ఏదైతే ఇర్రెగ్యులర్ ఉంటుంది, ఆ ఇర్రెగ్యులర్ని కొంచెం ఆపేశారు. ఏదైతే మెడికల్ అన్ఫిట్ కన్ను ప్రాబ్లం ఉందో ఆ కన్ను ప్రాబ్లం వాళ్ళని ఆపారు. నాది కూడా కన్ను ప్రాబ్లమే. కానీ రైట్ ఐ ఒకటి మాత్రం బోజరగా కనబడుతుంది, లెఫ్ట్ ఐ క్లియర్ కట్గా కనబడుతుంది, ఎక్కడున్న విజువలైజేషన్ నీట్గా కనబడుతుంది. అయినా సరే సిట్టింగ్ జాబ్ అవ్వచ్చు, లేదంటే టికెట్ కౌంటర్లో కావచ్చు, ఎక్కడైనా జాబ్ ఇవ్వచ్చు. కానీ మనకు ఎందుకు ఆపారో మాకు కూడా తెలియదు. అంటే మీరేమన్నా డిమాండ్ చేశారా మాకు ఇలాంటి జాబే కావాలి అని, లేకపోతే ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారా? ఉన్న వాటిల్లో ఎవ్వరూ డిమాండ్ చేయలేదండి. నాదనే కాదు, మా వాళ్ళు ఎవరు డిమాండ్ చేయలేదు. ఏ జాబ్ ఇచ్చినా చేస్తామని చెప్పారు. శ్రామిక్ దగ్గర నుంచి పైన డ్రైవర్ వరకు ఎవరైనా సరే, క్లర్క్ దగ్గర నుంచి ఏదైనా సరే మేము జాబ్ రెడీగానే ఉన్నాం చేయడానికి అని చెప్పారు. శ్రామిక్ కాదు కదా, ఏది ఇవ్వలేదు, వాళ్ళు ఏది ఇవ్వలేకపోయారు. కానీ ఒకటి ఏంటంటే మీకు చెప్పగలిగింది ఏంటంటే దీనికన్నా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ గవర్నమెంట్లో 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి ఉన్న వాళ్ళందరూ మెడికల్ అన్ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వచ్చు, ఎవరైనా సరే 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి ఉన్న వాళ్ళందరూ 400 కాదు, వాళ్ళ దగ్గర ఇంకా 970 కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలను బేస్ చేసుకొని 1 టైం సెటిల్మెంట్గా ఇచ్చారు. అలా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.
ఏదైనా సరే ఫ్యామిలీకి మంచి జరిగితే అందరికీ మంచి జరుగుతుంది అనేది మనం కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు జాబ్ వద్దు అన్న వాళ్ళకి వాళ్ళు మనీ ఇచ్చే ఇది ఉంది కదా, చెక్ ఇస్తారు కదా, మరి అదేమి మీకు వాళ్ళు సజెస్ట్ చేయలేదా? చాలా బాగా సజెస్ట్ చేశారండి. ఏదైనా సరే 1 లక్ష రూపాయలు ఇస్తాము, మీరు అడ్జస్ట్ అవ్వమన్నారు. ఆ 1 లక్ష రూపాయలు మేమే ఇస్తామని చెప్పాం. అంటే ఆ 1 లక్ష రూపాయలు మేము ఏం చేసుకోవాలి అన్న ఆలోచనతోనే మేము ఆ 1 లక్ష రూపాయలు పెట్టుకొని ఒక జీవన ఎఫ్డి వేసుకోమంటారా, లేకపోతే ఏదన్నా షేరుల్లో పెట్టుకోమంటారా అని కూడా వాళ్ళనే అడిగాం. మేము కూడా దానికి వాళ్ళ సమాధానం ఏంటండి? నీకు కావాలంటే తీసుకో, లేకపోతే లేదు అన్న మాటలు కూడా వచ్చినాయి. కానీ మనం ఏంటంటే అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్నాం తప్పితే ఏమంటలేదు. ఇప్పుడు మీరు ప్రజెంట్ గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అందరి తరపున రిక్వెస్ట్ ఏంటి అంటే, సార్ 1 టైం సెటిల్మెంట్ చేయండి. 1 టైం సెటిల్మెంట్ అంటే ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వచ్చు, లేదంటే 10th క్లాస్లో రెగ్యులర్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. మా ఫ్యామిలీ తరపున, ఏపీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ తరపున ఎవరైతే యూనియన్స్ ఉన్నారో వాళ్ళందరూ అడిగేది ఒకే ఒక మాట, సార్ వాళ్ళందరూ మా ఫ్యామిలీ చనిపోయిన తర్వాత 60 మందిని ప్రతిరోజు కాపాడిన డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎవరైనా సరే ఆ 60 మంది కుటుంబాన్ని వీళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేర్చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీ తరపున మమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో చనిపోయిన కుటుంబాల పిల్లల్ని కూడా మీరు అలానే ట్రీట్ చేయమని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మా యూనియన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ యూనియన్స్ కూడా మమ్మల్ని కోరుకున్నది ఒకటి, మీరు తిరిగినా ఏం చేసినా సరే గవర్నమెంట్ స్పందించకపోతే మీకు ఎవరు స్పందించలేదని అంటున్నారు. మాకు ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుందని లోకేష్ గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మాకు అపమైన నమ్మకం. ఎందుకంటే ఏదైనా సరే పోరాటం కానీ ఏదైనా మంచి జరగాలి అంటే ఈ గవర్నమెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుందని మాకు తెలుసు. అందరూ కోరుకుంటుంది అదే. కానీ 6 నెలల నుంచి వాళ్ళు ఏం చేశారో కూడా నేను ఇప్పుడు పేపర్లో చూపించాను. 2025 జీవో మీకు చూపించాను. కానీ దాన్ని ఒక సవరణ తీయమంటున్నాను. 1 టైం సెటిల్మెంట్ కింద 1999 నుంచి ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు స్టిల్ డేట్ మేము అడుగుతుంది పాతోళ్ళం కాదు, కొత్తోళ్ళం కాదు, మొత్తం ఫ్యామిలీల గురించి ఆలోచించి మీరు కొంచెం ఆ 1 టైం సెటిల్మెంట్ అనేది ఉద్యోగాలు ఇప్పించేసేయండి. ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ పలానా ఉద్యోగ రీతుల్లో కానీ ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఆ నోటిఫికేషన్లో కూడా మమ్మల్ని ఇరికించమని మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న సమస్య, ఒక చిన్న డౌట్ ఏంటంటే నాకు కూడా ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో వెయిట్ న్యూస్లో కానీ లేదా ఏదైనా సరే ఒక చిన్న మన నెంబర్ 1 న్యూస్ ఛానల్లో కానీ ఏదైనా సరే ఒకే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇలా ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో 13,000 ఉద్యోగాలు, అప్రెంటిస్ కానీ ఏదైనా సరే ఉద్యోగాలు ఉన్నాయని వస్తున్నాయి. కానీ ఆ ఉద్యోగాల్లో మా ఫ్యామిలీలు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు నాకు ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. ఆ ఉద్యోగాల్లో తీసుకోమని మేము కోరుకుంటున్నాం. ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో మాకు కూడా రావాలని కోరుకుంటున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మేము దయచేసి మొరబెట్టుకుంటున్నామని మీకు చెప్పుకుంటున్నామండి. మేము ప్రార్థిస్తున్నాం. కొంచెం మమ్మల్ని అందరూ అర్థం చేసుకొని, ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో జరగని రోజులు కూడా ఉన్నాయి, అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం ఈ గట్టు నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. ఈరోజు వచ్చే జీతం కూడా కష్టంగా జరుగుతుంది, కానీ మాకు జీతాలు కూడా లేవు. ఏదైనా సరే ఎంక్వైరీ చేశారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటికి వచ్చారు, సార్ ఇలా ఉంది అంటే అందుకనే అమ్మ మిమ్మల్ని కూడా మేము తీసుకుంటాం అని చెప్పారు. కొంచెం అది ఒక్కటి పట్టించుకొని మాకు అందరికీ 1 టైం సెటిల్మెంట్ కింద అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఏదైతే గవర్నమెంట్ విలీనం అయిందో ఆ గవర్నమెంట్ దాంట్లో మాకు ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఓకే, చూసారు కదా, ఒక్కొక్కళ్ళ బాధ ఒక్కొక్క విధంగా వర్ణనాతీతంగా ఉంది. ఒక్కొక్కళ్ళు అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా ఈ జాబ్ కోసమే నమ్ముకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే అంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు ఇప్పుడు జాబ్ వచ్చేసింది, అప్లికేషన్ మీది ఓకే అయిపోయింది, మీరు ఉన్న బలంగా ఉన్న జాబ్ని వదిలేయాలి అని చెప్పిన సంఘటన కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని నమ్ముకొని వీళ్ళు బ్యాంక్లో జాబ్ చేస్తూ కూడా అది వదిలేసుకున్న సంఘటన కూడా మనం ఇక్కడ చూసాము ఆయన మాటల్లోనే. అయితే వీళ్ళు విన్నవించుకుంటుందల్లా ఒకటేనండి, సింగిల్ టైం సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ 1 లక్ష రూపాయలు మాకు ఎలాగూ సరిపోవు, దయచేసి పూట గడవడానికి కూడా మాకు కష్టంగా ఉంది, దయచేసి మాకు ఏదో ఒకటి ఖచ్చితంగా మాకు ఇదే కావాలి అని మేమేం డిమాండ్ చేయట్లేదు కదా, మాకు ఏ జాబ్ అయినా పర్లేదు, దయచేసి ఆర్టీసీలో మమ్మల్ని గుర్తించుకొని ఏదో ఒక జాబ్ అయితే మాకు ఇవ్వండి
చేయండి అని అయితే వాళ్ళు అర్థిస్తున్నారని అయితే చెప్పొచ్చు. అలాగే కొన్ని మాటలు కూడా విన్నారు. 60 మందిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్లే ఆర్టీసీ డ్రైవర్లని వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అంటే మేము మనుషులం కాదా, మేము మీ దృష్టిలో లేమా అని కూడా వాళ్ళు వాపోతున్నారు. దయచేసి గవర్నమెంట్కి మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి సాధ్యమైనంత వరకు వీళ్ళ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చే విధంగా అయితే మీరు దీన్ని ముందుకు నడిపించాలని అయితే మేము కోరుకుంటున్నాము. చాలా మందిని అంటే ఇంటి దగ్గరలో ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నవారు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు కదా, మీకు ఇంకా జాబ్ రాలేదా అని కించపరిచే విధంగా మాట్లాడడం కూడా వీళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రాబ్లమ్ని త్వరగా సాల్వ్ చేయాలని మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున మేమైతే కోరుకుంటున్నామండి. కెమెరామెన్ శ్యామ్తో నందిని.